ఒక ఊరిలో ఉండే రైతు పేరు కొమరయ్య. అతను చాలా సోమరి. పొలానికి వెళ్ళడానికి బదులు ఎప్పుడూ పెద్ద చెట్టు కింద మంచం వేసుకొని నిద్రపోతుండేవాడు. పొలం ఎండిపోతుంటే రేపు చూస్తా అంటూ రోజులు గడిపేవాడు. వర్షం వస్తే ఇప్పుడు బయటికి ఎలా వెళ్తా అంటూ అలానే రోజులు గడిపేవాడు. ఒకరోజు అతని అమ్మమ్మ ఊరికి వచ్చింది. ఆమె చాలా తెలివైనది. ఆమె కొమరయ్యను చూసి బాబూ నీకు బుద్ధి చెప్పాలని దేవుడే నన్ను పంపాడు అంది. ఒకరోజు రాత్రి కొమరయ్య కలలో ఒక మాయా పిట్ట వచ్చింది. పిట్ట ఇలా చెప్పింది. నీవు మంచి పని చేస్తే నేను బంగారు గుడ్డు పెడతా. నీవు సోమరి అయితే నీ పొలం ఎండిపోతుంది. నేను కనిపించను అని. మర్నాడు ఉదయమే కొమరయ్య బుద్ధి తెచ్చుకున్నట్టు పొలం పని మొదలుపెట్టాడు. రోజూ మాయాపిట్ట వచ్చి చెట్టుపై కూర్చొని చూసేది. కొమరయ్య కష్టపడి పనిచేసిన ప్రతిరోజూ సాయంత్రం ఆ చెట్టు బంగారు గుడ్డు కనిపించేది. 3 నెలలకి కొమరయ్య మారిపోయాడు. సోమరితనం మాయమయింది. అమ్మమ్మ అతన్ని చూసి మెచ్చుకొని, పిట్ట నీకు బంగారాన్ని ఇచ్చిందేమో కాని అసలైన బంగారం నీ శ్రమే బాబూ అంటూ అభినందించింది. నీతి: మాయలు ఎంత ఉన్నా మార్పు మనలో నుండే వస్తుంది. కష్టపడితే స్వర్ణం మన చేతుల్లోకి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.